స్టాక్ మార్కెట్లో కంపెనీస్ మనీ రేస్ చేయడానికి షేర్స్ మాత్రమే కాదు, బాండ్స్ అండ్ డెబెంచర్స్ కూడా యూజ్ చేస్తాయి. కానీ ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ లా అనిపిస్తాయి. మరి యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి? లెట్స్ డీకోడ్ ఇట్. సింపుల్ గా చెప్పాలంటే బాండ్స్ అండ్ డెబెంచర్స్ రెండు కూడా లోన్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇన్వెస్టర్స్ కంపెనీకి మనీ లెండ్ చేస్తారు. కంపెనీ రిటర్న్ లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అండ్ మెచ్యూరిటీ టైం కి ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. బాండ్స్ యూజువల్లీ గవర్నమెంట్స్ ఆర్ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే గవర్నమెంట్ బాండ్స్. బాండ్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా బాండ్స్ అసెట్స్ తో బ్యాక్డ్ ఉంటాయి. అంటే కంపెనీ ఆర్ గవర్నమెంట్ దగ్గర ఉన్న అసెట్స్ గ్యారంటీ లాగా ఉంటాయి. కాబట్టి బాండ్స్ జనరలీ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ డిబెంచర్స్. డిబెంచర్స్ మోస్ట్లీ ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. డిబెంచర్స్ లో చాలా కేసెస్ లో స్పెసిఫిక్ అసెట్ బ్యాకింగ్ ఉండదు. ఇన్వెస్టర్ కంపెనీ క్రెడిబిలిటీ మీద ట్రస్ట్ చేసి మనీ లెండ్ చేస్తాడు. కాబట్టి రిస్క్ బాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే కంపెనీస్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి స్లైట్లీ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయొచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే బాండ్స్ యూజువల్లీ గవర్నమెంట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేస్తాయి. అసెట్స్ బ్యాక్డ్ ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. డిబెంచర్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. మోస్ట్లీ అన్సెక్యూర్డ్, రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం బాండ్స్ అండ్ డిబెంచర్స్ అనే వర్డ్స్ వినపడితే కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండు కూడా లోన్సే, కానీ సెక్యూరిటీ అండ్ రిస్క్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.